అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్య కిచెన్. ఒక్కసారి ఫిష్ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ముందుగా ఫిష్ కర్రీకి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలండి. గ్రేవీ కోసం ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి కడిగి నీట్గా పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలండి. ఫిష్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు చేతితో కలపద్దు, ఇలా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువైతే అట్లా అంటుకుంటుందండి, అందుకే ఆయిల్ మంచిగా వేసుకోండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలి. అట్లా కలుపుకొని, ఈ మసాలా వచ్చేసి జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ కొంచెం కొబ్బరి వేసి చేసామండి. అది వేసుకోవాలి. అది వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయ్యాక అందులోనే ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కొంచెం గంటతో కొంచెం కలపాలి. అట్లా ఇప్పుడు ఇది ఇట్లా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో కొంచెం ఉల్లాకు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకొని గంటతో కలిపొద్దు, ఇట్లా సైడ్స్ పెట్టుకొని ఇట్లా అనాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడితే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారుగా కర్రీ ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.